ఇక చిన్నదిగా కావాలా. ప్రతిరోజు పిల్లలు సైకిల్ వేసుకొని వచ్చి పడిపోతాండ్రు. వాళ్ళని ఎత్తుకోలేక కంపలు ముళ్ళు అన్నీ ఉండే దాంట్లో మేము ఇబ్బంది పడుతున్నాము. మాకు ఈ రోడ్డు కాలువ చిన్నది కావాలా. గోడ కట్టించినా పర్వాలే, లేకపోతే మాకు ఇట్లా వలలాగా ఇట్లా కంచెలాగా కట్టించినా పర్వాలే, రోడ్డు కాలువ చిన్న చేసినా పర్వాలే. మాకు చాలా ఇబ్బంది. చిన్న చేయరు కానీ కంచె అయితే మనం గట్టిగా అడుగుదాం. కంచె పెట్టమని చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు. పిల్లలు పాపము జాంకు పడడము, దాంట్లో ముళ్ళు కంపలు అన్నీ వస్తున్నాయి. దిగేయడం మళ్ళీ మేము దిగి మళ్ళీ ఎత్తుకోవాల్సి వస్తుంది పిల్లలు. మా చిన్నవాడు అయితే ఎన్ని మాటలు సైకిల్ వేసుకుని ఎన్ని మాటలు పడిండో వాడికే తెలియలే నేర్చుకున్నప్పుడు చిన్నప్పుడు. ఇప్పుడు ఒక రోజు తెలిసినా గమ్మున ఉంటున్నాడు. సరే సరే. అప్పటికంటే వాళ్ళకి దారి ఉంటుంది, కొట్లాట ఏం పోసినామని కొట్లాట అవి వాడి నీళ్ళు పోయేదానికి. అందుకు మాకు రోజులు ఇప్పుడు మేము గుడ్డలు నీళ్లు కూడా మాకు ఏడ పారబోసుకున్నాం. బాత్రూమ్ నీళ్ళు గుంతలు తీసి పెట్టుకున్నాం, అవి గబాన్ని బట్టలు ఆడబోతున్నాం. అందుకు కాలువలు ఉంటే కాలువల్లో రోడ్లు కావాలా. వాన పడిందంటే మనిషి నర్సైకిల్ అవి మట్టి పోసినారు జారిపోతుంది. రేపు 27వ తేదీ మొత్తం కార్పొరేషన్ ఆఫీస్ కాటికి అందరూ వస్తున్నారు. మన తిలక్ నగర్లో నుంచి, సుందరయ్య నగర్లో నుంచి, మళ్ళీ మాసాపేట నుంచి అన్ని మన మున్సిపల్ సంబంధించిన కాలనీలకు సంబంధించిన వాళ్ళకి ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు నివాసంగా ఉన్నారో అన్ని ప్రాంతాల నుంచి వస్తున్నారు. నువ్వు ఖచ్చితంగా ఇక్కడ ఉండే వాళ్ళను పిలుచుకొని కార్పొరేషన్ ఆఫీస్ కాటికి ఆ రోజు రా. మనది వినతి పత్రం రాసుకొని నువ్వు ఒకటి రాసుకొని రా, మేము కూడా ఒకటి వినతి పత్రం ఇస్తాం. అందరూ తీసుకుంటే సపరేట్గా నీ వినతి పత్రం ఇస్తాం. రోడ్డుది డ్రైనేజ్ది ఇట్లా వీటి నుంచి ఈ ఇంటికాడ నుంచి ఆ ఇంటి వరకు మీకు లేదంటారు డోర్ నెంబర్ వేసి మెన్షన్ చేయండి. మీరు కూడా డ్రైనేజ్ రోడ్డు మెన్షన్ చేయండి. మీరు సపరేట్గా ఒకటి వినతి పత్రం తీసుకోండి. మేము కూడా వినతి పత్రం మాకు సపరేట్గా సిఐటిగా ఇంత పర్యటన చేసినాం, ఈ డోర్ నెంబర్ నుంచి డోర్ నెంబర్ లేదని కమిషనర్ గారికి విన్నవించి పెద్ద ఎత్తున పోరాటం సిద్ధమవుదాం. లేకపోతే 20 ఏళ్ళ నుంచి ఇట్లనే మనం కడప కార్పొరేషన్ పరిధిని సుందరంగా తీర్చిదిద్దడంలో మున్సిపల్ కార్మికులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు నివసించే ప్రాంతంలో మాత్రం వాళ్ళు చాలా అస్తవ్యస్తంగా జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఎందుకోసం అంటే ప్రత్యక్షంగా మనం చూస్తే కన్నా ఇక్కడ ఉన్న కాలువలు ఇంతవరకు సరిచేసిన పరిస్థితి లేదు. అలాగే మున్సిపల్ కార్మికులకు ఏమైనా జబ్బులు రావడానికి వాళ్ళు పనిచేసే పనిలోనే చాలా తొందరగా వాళ్ళు అడక్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అదీ కాకుండా వాళ్ళు నివాసం ఉంటున్న ప్రాంతంలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొల్పితేగిన వాళ్ళు రేపు విధులకు రావాల్సిన పరిస్థితి కూడా రాకుండా మంచానికే పరిమితం కావాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. వారితో పాటు వారి బిడ్డలు కూడా వాళ్ళు సమాజానికి సేవ చేస్తూ కడప నగరంలో ఉన్న ప్రజానీకం అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో బాగుండాలని కోరుకునే వాళ్ళు ఈరోజు వాళ్ళు బాగలేని పరిస్థితి వస్తూ ఉంది. గతంలో చాలాసార్లు కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. కానీ సమస్యల పరిష్కారం చేయడంలో మున్సిపల్ కార్మికులు వాళ్ళ వేతనాల కోసం ఒక రకమైన పోరాటం చేయాల్సి వస్తుంది. అలాగే వాళ్ళ జీవన శైలి కోసం మరొక పోరాటం చేయాల్సిన పరిస్థితి నెలకొన్న పరిస్థితి ఈరోజు అధికారులు తీసుకొస్తూ ఉన్నారు. అందుకోసమే మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే ప్రాంతంలో ఎక్కువ శాతం మంది తిలక్ నగరు, అలాగే మాసాపేట, శంకరాపురం పరిసర ప్రాంతాల్లో వాళ్ళు నివాసం ఉంటున్నారు. ఆ నివాస ప్రాంతాల్లో వారికి సరైన మౌలికమైన సౌకర్యాలు లేవు, వీధి లైట్లు ఉండవు, డ్రైనేజీలు ఉండవు, రోడ్లు ఉండవు. అందుకోసమనే ఈరోజు మేము తిలక్ నగర్లో ఆ ప్రాంతాల వారీగా పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ఆ సమస్యల మీద అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలి. లేకుంటే చలో కార్పొరేషన్ ముట్టడికి కూడా పిలిపియాల్సిన అవసరం ఉంటుందని చెప్పి సిఐటిగా మేము కార్పొరేషన్ అధికారులను హెచ్చరిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ పక్క తీస్తాం.